దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకైతే అది దేవుని యొక్క శక్తి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ దినాన లోకమంతా మీ సిలువను, మీ సిలువలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, సర్వమానవాళి కొరకు మీరు ఆ సిలువ శ్రమను భరించటాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నారు ప్రభువా. ఒకవేళ మేము కూడా ఈరోజు ధ్యానం చేసుకుని విడిచిపెట్టేసి సిలువకు దూరంగా ఒకవేళ మేము జీవిస్తే ఈ ధ్యానం అవసరం లేదు నాయన. కొద్దిసేపు కలిగేటువంటి దుఃఖం అవసరం లేదు ప్రభువా. కొద్దిసేపు మీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కార్చి నీ సన్నిధి నుండి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోవటం అవసరం లేదు ప్రభువా. సిలువ మా ముందు ఉండులాగున, సిలువ మా మార్గమై ఉండులాగున, సిలువ మాకు త్రోవ చూపించేదిగాను, సిలువను ధరించినటువంటి వారంగా మేము నిరంతరము జీవించటానికి కృప చూపించు ప్రభువా. రక్షించబడినటువంటి మాకు ఆ సిలువ దేవుని యొక్క శక్తి అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభువా. ఆ జీవం చేత మమ్మలను నింపండి ప్రభువా. మృతులమైనటువంటి మమ్ములను ఆ సిలువ యొక్క శక్తి చేత మమ్ములను తిరిగి బ్రతికించుమని నాయనా, నిలబడినటువంటి వాడను, మాట్లాడేటువంటి వాడను, అల్పుడను, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి నాయనా మీరే కృప చూపించుమని, వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగాను మీరే సహాయం చేయమని, వినినటువంటి యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించటానికి మీరే మమ్మలను పురికొల్పుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగం మనం చాలాసార్లు వినుంటాం. మన జీవితాల్లో సిలువను గూర్చి ప్రత్యేకంగా కొన్ని దినాలు ధ్యానం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగాను, ఒక పద్ధతిగాను మన జీవితాల్లో కనిపిస్తూ ఉంది. కానీ ఏవో కొద్ది రోజులు ధ్యానం చేయటమో, ఏవో కొద్ది రోజులు ఆ సిలువ వైపు చూసి నడవటమో, తరువాత మన ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకంలో పడిపోవటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంది. కానీ పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ అంటా ఉన్నాడు కదా, సిలువను గూర్చినటువంటి వార్త నశించేటువంటి వారికి వెర్రితనమది. నశించిపోతున్నటువంటి జనాంగానికి, ప్రజలకు అది చాలా వెర్రితనంగాను, హేళనగాను,
చులకనగాను చాలా అవహేళనగా ఆ సిలువను గురించి మాట్లాడటం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. కానీ రక్షించబడినటువంటి మనకు ఆ సిలువ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. రక్షించబడక ముందు మనము హేళన చేసిన వారమే, చాలా చులకనగా మాట్లాడినటువంటి వారమే. ఎందుకంటే ఆ దినాన్న మనలో ఉన్నటువంటి వెర్రితనాన్ని బట్టి మనం మాట్లాడాం. మనలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడుతూ చాలా చులకనగా ఆ సిలువను గూర్చి మనము మాట్లాడటం అనేటువంటిది జరిగింది. 3 మేకలు ఊడ తీసుకు రాలేనటువంటి వాడు దేవుడా అని విమర్శించేటువంటి వారితో మనం కూడా గొంతు కలిపినటువంటి దినాలు ఉన్నాయి మనకు కూడా. కానీ తన కృపను బట్టి ఆ సిలువ ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆయన రక్షించాడు. ఆయన సిలువలో ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా ఆయన కడిగాడు. ఆయన మనల్ని శుద్ధుల్ని చేశాడు, పవిత్రపరిచాడు, తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే రక్షించబడినటువంటి మనకు ఆ సిలువ దేవుని యొక్క శక్తి అయింది. ఎందుకంటే మన శక్తి చేత, మన జ్ఞానం చేత మనము దేనిని విడిచిపెట్టలేము, దేనిని మానలేము, దేనిని అనుసరించలేము. కానీ ఆ సిలువ యొక్క శక్తిని బట్టి మనం ఏమయ్యామంటే దేవుని యొక్క శక్తిని మనము గ్రహించగలిగాం. ఎందుకంటే అసలు మనం ఏమై ఉన్నామో పౌలు గారు ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు కదా, మనం ఇంకా బలహీనులమై ఉండగా. మనం అనుకుంటాం మనం చాలా బలవంతులం, మనం అనుకుంటాం చాలా జ్ఞానవంతులం. అయ్యో నాకున్నటువంటి లౌకికమైనటువంటి జ్ఞానం చాలా గొప్పది, ఎదుటి వారిని ఎలాంటి వారినైనా సరే నా వాదన పటిమ చేత నేను వాళ్ళను ఓడించగలుగుతాం, కాబట్టి నేను చాలా శక్తిమంతుణ్ణి అని ఒకవేళ మనం అనుకున్నటువంటి పరిస్థితులు. కానీ పౌలు గారు అంటా ఉన్నాడు మనం ఇంకా బలహీనులమై ఉంటూ ఉండగా. 8వ వచనంలో అంటాడు కదా ఆయన, మనం ఇంకా పాపులమై ఉంటూ ఉండగా. మనము బలహీనులమై ఉన్నాం, పాపులమై ఉన్నాం. 10వ వచనంలో అంటాడు కదా ఆయన, ఏలయనగా మనం ఇంకా శత్రువులమై ఉంటూ ఉండగా. బలహీనులము, పాపులము, శత్రువులము, ఇవన్నీ మనలో ఉన్నటువంటివే. కానీ మనమేమనుకుంటామంటే నేను బలవంతుణ్ణి, నేను చాలా పవిత్రమైనటువంటి వాడిని, నాకెవ్వరూ శత్రువులు లేరు, నేను అందరితో సమాధానంగా ఉంటాను. ఇది మనకున్నటువంటి అభిప్రాయం. కానీ ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సిలువను సమీపించినప్పుడు, ఆ సిలువను మనం చూసినప్పుడు భక్తుడు అంటాడు కదా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనిపిస్తా ఉన్నాయి. మన లోపాలు, మన పాపాలు, మనలో ఉన్నటువంటి శత్రుత్వం మనకు కనిపించవు. మన కనులకు ఉన్నటువంటి పొరలు ఏం చేస్తా ఉన్నాయి అంటే, నువ్వు చాలా బాగున్నావు, చాలా భక్తి కలిగి ఉన్నావు, నీకేమీ ఇబ్బంది లేదు, నీ అంత భక్తి చేసేటువంటి వారు ఎవ్వరూ లేరు. ఇది మనల్ని గురించి, మన యొక్క స్వనీతి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే అది మనల్ని జోకొడతా ఉంది. కానీ ఆ సిలువను సమీపించినప్పుడు మన పరిస్థితి ఏమిటో, మన నిజస్థితి ఏమిటో మనకు తెలుస్తూ ఉంది. మన నిజస్థితి మనము పాపులమని, మనం బలహీనులమని, మనము శత్రువులమని మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం రక్షించబడ్డాం. ఆయన మనల్ని ఒప్పింపజేసి తాను సిలువలో కార్చినటువంటి రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. ఇప్పుడు ఏమయ్యామంటే ఆయన బిడ్డలమయ్యాం. అంతేకాదు రక్షించబడినటువంటి వారంగా
ఆయన యొక్క శక్తిని మనము పొందుకున్నటువంటి వారం అవుతా ఉన్నాం. అయితే ఈ దినాన మనం ఆరాధించటానికి ఒక 2-3 అంశాలను మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. మనకు బాగా తెలిసినటువంటిదే. పిలాతు గారంట జనసమూహమును సంతోషపెట్టడానికి ఏం చేశాడంటే బరబ్బాను విడుదల చేశాడట. ప్రభువును కొరడాలతో కొట్టడానికి సిలువకు అప్పగించాడంట. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అధికారము, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసించటానికి, మనుషులను సంతోషపరచటానికి ఒక్కొక్కసారి మనలను కూడా కొరడాలకు, శ్రమకు, ఆ దెబ్బలకు లోకము అనుమతిస్తూ ఉంటుంది. మనము శ్రమ పడతా ఉంటే చూసి సంతోషిస్తూ ఉంటుంది లోకం. ఇక్కడ పిలాతు గారు జనసమూహాన్ని సంతోషపెట్టడానికి వాళ్ళు అడిగారు, ఆయనను సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల కలుగు చేయండి. ఏ జతపక్షి దాని ప్రక్కకి వెళుతుందట. ఒక ఆలోచనలు కలిగినటువంటి వారందరూ ఒకవైపుకి వెళ్తూ ఉంటారట, ఏకీభవిస్తారంట. ఇది లోకం యొక్క నానుడి. అక్కడ చేరినటువంటి జనసమూహం అంతా కూడా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, మాకు బరబ్బా కావాలి. బరబ్బా ఎలాంటి వాడో తెలుసు, బరబ్బా లక్షణాలు తెలుసు, ఏం చేస్తే చెరలోకి వెళ్ళాడో తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, మాకు బరబ్బాను విడుదల చేయండి, విడుదల చేయండి అంటే పిలాతు ప్రభువుని కొరడాలతో కొట్టడానికి సిలువకు అప్పగించాడు. బరబ్బా విడుదల కావటానికి ప్రభు ఒకవేళ సిలువకు అప్పగించబడకపోతే బరబ్బాకు విడుదల అనేటువంటిది జరిగేది కాదు. బరబ్బా తన బ్రతుకంతా కూడా ఇక చెరసాల్లోనే బ్రతకాల్సినటువంటి పరిస్థితి, తన జీవితం అంతా కూడా ఇక చెరలోనే ఉండిపోవలసినటువంటి పరిస్థితి. తను చేసినటువంటి పనులను బట్టి, అకృత్యాలను బట్టి, తన మీద ఆరోపించబడినటువంటి ఆ యొక్క ఆరోపణలను బట్టి ఇక అతను బయటికి రావలసినటువంటి పరిస్థితి ఉండదు. లోకంలో ఆ యొక్క చెరసాల నుండి బయటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అలాంటి పరిస్థితులలో జనసమూహాన్ని సంతోషపరచటానికి పిలాతు బరబ్బాను విడుదల చేశాడు. ఒక దుర్మార్గుడైనటువంటి వాడిని విడుదలకు ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు సిలువను ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిశుద్ధుడే కనుక ఒకవేళ సిలువను ఎక్కకపోతే ఈ బరబ్బా ఆ యొక్క చెరసాలలోనూ మ్రగ్గిపోయేటువంటి వాడు. ఒకవేళ ఈ దినాన ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా సిలువ మనలను విడుదల చేస్తుంది, సిలువ మనలను రక్షిస్తుంది, సిలువ మన యొక్క చెర నుండి మనకు విడుదలను అనుగ్రహించేటువంటిది. ఎంత ఘోర పాపినైనా ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన బరబ్బా విడుదల పొందాడు, ప్రభువు సిలువనెక్కాడు.
మనం అనుకుంటున్నాం కదా, బరబ్బానే విడుదల చేశారు, ప్రభు అయ్యయ్యో సిలువనెక్కాడు అని మనం అనుకుంటున్నాం. బరబ్బా ఒకసారి ప్రభువుని సిలువనెక్కించడానికి కారణమయ్యాడు. కానీ మనమైతే దినదినము ప్రభువును సిలువేస్తున్నటువంటి వారం, దినదినము కూడా ఆయనను సిలువను ఎక్కిస్తున్నటువంటి వారంగా ఉంటుండగా, ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలను ఆయన యొక్క సిలువ శక్తి చేత ఆయన రక్షించాడు. మనలను మన పాప స్థితి నుండి మనకు విడుదల కలుగు చేశాడు ఆయన. లేకపోతే ఆ బరబ్బా లాగానే మనం కూడా చెరసాల్లోనే మ్రగిపోయేటువంటి పరిస్థితి. సిలువే గనక లేకపోతే ఆ బరబ్బా ఏ విధంగా అయితే ఆ చెరసాల్లో మ్రగిపోయేవాడో, మనము కూడా పాపంలోనే అలాగే అందులోనే చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ ప్రభు ఏం చేశారంటే ఆయన సిలువనెక్కి మనకు విడుదలను ఆయన కలుగు చేసినటువంటి వాడు ఆయన. మార్కు సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఆచారం కనిపిస్తూ ఉంది. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పీలాతు విడిపించువాడు. ఆ యొక్క పస్కా పండుగలో ప్రజలు కోరుకున్నటువంటి ఒక ఖైదీని విడుదల చేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క ఆచారం. కాబట్టి పీలాతు ఆ యొక్క బరబ్బాను విడుదల చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. సిలువ విడుదలను కలుగు చేస్తుంది. బరబ్బాను విడుదల చేసినటువంటి ఆ యొక్క సిలువ పాపంలో ఉన్నటువంటి ఆయా పరిస్థితుల్లో మ్రగిపోతున్నటువంటి, ఒక్కసారి మన యొక్క రక్షించబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా పాపం నుండి విడుదల అనేటువంటిది ఇచ్చినటువంటి దానిగా ఆ సిలువ మనకు కనిపిస్తూ ఉంది. బరబ్బా ఒకసారి ఆ ప్రభు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని తలుచుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ఏమని ఆరాధించవచ్చంటే, ప్రభువా నీ సిలువే గనక లేకపోతే, నీవు ఆ యొక్క రక్తాన్ని నీవు చిందించకపోయినట్లయితే నేను కూడా ఆ యొక్క చెరలోనే ఉండిపోయేటువంటి వాడిని. నీవు కలుగజేసినటువంటి యొక్క విడుదలను బట్టి, నన్ను రక్షించినటువంటి విధానాన్ని బట్టి, ఈ యొక్క లోకం నుండి నన్ను వేరు చేసి నాకు విడుదలిచ్చినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అధికారులను ఎదిరించి కలహములో, చాలండి. ఈ బరబ్బా ఎలాంటి వాడంటే అధికారులను ఎదిరించి కలహములో, ఎదిరించటం, ధిక్కరించటం, విధేయతను కనపరచకపోవటం, అంతే కదట, కలహాలను రేపేటువంటి వాడట. కలహాలు రేపేటువంటి వారికంట కుదురు ఉండదంట. ప్రశాంతంగా మనుషులు ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదంట. ఏంటి ప్రజలు ఎలా ఉన్నారేంటి, నేనేంటి ఖాళీగా కూర్చున్నానేంటి, ఇది కాదు కదా నా పని. ఎవరికి నెమ్మది లేకుండా ఉండాలి, ఏ కుటుంబంలో కూడా సమాధానం లేకోకుండా ఉండాలి, ఎవరు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను కనపరిచేటువంటి వారిగా ఉండకూడదు. అంటే ప్రతివాని హృదయంలో కూడా పగను నింపాలి, వాళ్ళందరూ కూడా కలహాలతో నింపి ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాడు, విధేయత లేనటువంటి వాడు, అధికారులను ఎదిరించేటువంటి వాడు, అంతేకాదు కలహములతో కూడినటువంటి వాడు. కలహ ప్రియుల కంట ఏదో ఒకటి ఆ కలహాన్ని రేపకపోతే
వాళ్లకు తిన్నది అరగదంట, నిద్ర పట్టదంట. వాళ్ళు మంచం మీద పడి కొట్టుకుంటూ ఉంటారు, అరే ఎందుకు ఇలా ఈరోజు వేస్ట్గా అయిపోయింది. వాళ్ళు తిన్నది కూడా అరగదట. అలా వాళ్ళు ఫీల్ అవుతారు. మరి ఈ బరబ్బా కూడా ఎదిరించేవాడు అధికారులను, కలహాల చేత అందరినీ కూడా నింపేటువంటి వాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, చూడండి 55వ కీర్తన 21వ వచనంలో వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో చెబుతా ఉన్నాడు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగాను, వారి హృదయముల్లో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనది, అయితే వారు వరదీసినటువంటి కత్తులే. కలహప్రియుల యొక్క వారి మాటలంట వెన్నవలే ఉంటాయంట, నున్నుపోయినటువంటి చమురు వలె ఉంటాయంట. వారి మాటలు వరదీసినటువంటి, అంటే కత్తి వరలో ఉన్నంత వరకు పర్వాలా, ఆ వ్యక్తికి పర్వాలేదు, ఎదురుగా ఉన్న మనకి పర్వాలేదు. వరలో నుండి ఆ కత్తి బయటకు వస్తే వాడికి ఏమనిపిస్తుంది అంటే, దీంతో ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరో ఒకరిని గాయపరచాలి, లేకపోతే దీన్ని వరలో పెట్టకూడదు. కాబట్టి కలహప్రియులకు ఉండేటువంటి ఇది ఎంత మృదువుగా, వెన్న కంటే మృదువుగా, నూనె కంటే కూడా మరి అంత ఇదిగా వాళ్ళు ఏం చేస్తారంటే మనలను లోపరుచుకుంటారు, నెమ్మది లేకోకుండా చేస్తూ ఉంటారు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, పగ కలహమును రేపును. ప్రభువు చెబుతా ఉన్నాడు. ఈ ప్రేమ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కల్వరిలో కనిపిస్తుంది, ఆ సిలువలో కనిపిస్తుంది. వాళ్ళు పగతో కొట్టారు ఆయన్ని, పగతో ఉమ్మివేశారు, పగతో ద్వేషించారు, అనరాని మాటలు అన్నారు. కానీ ఆయన ఎదురాడలేదు, నోరు విప్పి ఆయన మాట్లాడలేదు. వాళ్ళ మీద పరుషంగా ఎక్కడ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, సర్వలోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు, ఆ తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క పిలాతు ముందు చేతులు కట్టుకొని ఆయన వినయుడై ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటినీ కూడా కప్పుద్ది. కాబట్టి ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరయ్యా, వీళ్ళు కాదు మాట్లాడేది, వీళ్ళు కాదు కొట్టేది, వీళ్ళు కాదు నన్ను అసహ్యంగా మాట్లాడేది, వీళ్ళు వెనక ఒకడున్నాడు, వాడు చేయిస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళ కొరకు నా రక్తాన్ని చిందిస్తా ఉన్నాను, వీళ్ళ కొరకు నేను ఆ సిలువనెక్కాను, కాబట్టి వాళ్ళు ఏమి ఎరుగురయ్యా. వాళ్ళలో ఉన్నటువంటి వాడు పలికిస్తా ఉన్నాడు, వాళ్ళ వెనుకున్నటువంటి వాడు వీళ్ళను సాధనాలుగా వాడుకుంటున్నాడు. పగ కలహాన్ని రేపుద్ది, కానీ ప్రేమట దోషాలన్నింటినీ కూడా కప్పుతుంది. ఆ ప్రేమను సిలువలోనే చూస్తాం మనం, ఎక్కడ చూడం. మనం రకరకాలైన ప్రేమలను మనం చూస్తాం. సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ ప్రేమను వర్ణించటానికి, ఆ ప్రేమను వివరించటానికి, ఆ ప్రేమను గూర్చి ధ్యానం చేయటానికి మనకు ఆ అర్హత కూడా లేదు. ఆయన కనపరిచినటువంటి ప్రేమ బట్టి మనము రక్షించబడ్డాం. ఆ సిలువను బట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలిగాం. అందుకనే కలహమునకు దూరంగా ఉండము. కలహానికి దూరంగా ఉండేటువంటి నరుల కంట అది ఘనతట. కలహానికి ముందు కాలు దువ్వేటువంటి వారికి ఒకవేళ చాలాసార్లు మనం కాలు దువ్వు ఉంటాం. ఎదుటోడు మనలో ఒక మాట అంటే 10 మాటలు అన్న సందర్భాలు మన జీవితాల్లో చాలా కనిపిస్తాయి. ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా మనం ఇదే పరిస్థితిలో ఉంటే మనలను మనం పరీక్షించుకోవాలి.
కలహ ప్రియులుగా ఉంటా ఉన్నామా, లేకపోతే ఆయన ప్రేమను బట్టి రక్షించబడినటువంటి మనము ఆ ప్రేమను లోకానికి కనపరిచేటువంటి వారిగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు మనం కూడా బరబ్బలాగా విడుదల లేనటువంటి వారమే, కలహప్రియులమే. కానీ ఆ సిలువను సమీపించినప్పుడు ఈ దినాన మనము ఆ సిలువ యొక్క శక్తిని బట్టి పగను ప్రేమగా దేవుడు మనలో మార్చాడు. కాబట్టి ఆ ప్రేమను కనపరిచేటువంటి వారిగా ఈ దినాన మనం ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏమని ఆరాధించవచ్చంటే, ప్రభువా, ఒకప్పుడు కలహానికి కాలు దువ్వినటువంటి వాడినే, నాలో హృదయంలో ఎక్కడ నెమ్మదలేనటువంటి పరిస్థితే, కానీ నీ సిలువను సమీపించినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ పొరపాట్లు, ఆ లోటుపాట్లు అన్నిటినీ కూడా సరిచేసి నీ ప్రేమకు గుర్తుగా నన్ను నిలిపినటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటా ఉన్నాడు కదా, మీలో అసూయలు కలహాలు ఉండగా మీరు శరీర సంబంధములైనటువంటి మనుషు రీతిగా మీరు నడుచుకుంటున్నారు కదా అంటా ఉన్నాడు ఆయన. ఇవన్నీ మీలో ఉంచుకుని ఒకవేళ మేము పరిశుద్ధులు అనుకుంటున్నారేమో, మీరు శరీర సంబంధులు కాదా అంటా ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఎక్కడెక్కడైనా మనం శరీరానుసారులుగా ప్రవర్తిస్తూ ఉంటే ఒకవేళ సరి చేసుకుని ప్రభు పాదాల దగ్గరికి ఆ సిలువను సమీపిస్తే ఆయన తన యొక్క ప్రేమ చేత మనలను నింపేటువంటి దేవుడు ఆయన. మూడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అదే తర్వాత కలహాల తర్వాత నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బాను ఒకడుండెను. కలహప్రియులమే కాదండి, మనము నరహత్యకులు, హంతకులు. మనం ఎదుటి వ్యక్తిని గాయపరచడంలో మనల్ని మించినటువంటి వారు ఎవరో ఉండరు. ఒక ఆయన అన్నాడు, సాధారణమైనటువంటి మనుషులైతే, లోకానుసారమైనటువంటి మనుషులైతే లోకానుసారంగా రెండు మనల్ని తిట్టో లేకపోతే వాళ్ళు అనాలనుకునే అనేసో వెళ్ళిపోతారు, కానీ విశ్వాసులతో పెట్టుకుంటే చాలా కష్టమండి అన్నాడు ఆయన. ఎందుకంటే వాక్యం తెలుసు కదా మనకి, ప్రార్థన తెలుసు కదా మనకి, ప్రతిదానికి వాక్యాన్ని ఉపయోగించుకోవటం మనకు తెలుసు కదా. మేలు కొరకే కాదు, అనవసరమైనటువంటి విషయాలకు కూడా వాక్యాన్ని ఉపయోగించుకుని ఉప్పొంగేటువంటి స్వభావం కలిగినటువంటి వారం మనము ప్రార్థించడం ద్వారా ఇతరులను హత్య చేస్తాం, వాక్యాన్ని ధ్యానం చేయడం దగ్గర కూడా మనల్ని ఇతరులను హత్య చేస్తాం. మనం చేసే ప్రార్థన పరిసయ్యుల ప్రార్థన అంతే కదా. నేను ఇలాంటి వాడిని కాదు, ఇతని కంటే నేను చాలా గొప్పవాడిని, ఇది మన యొక్క ప్రార్థనలో. హత్య అంటే ఏదో కత్తి పట్టుకునో తుపాకీ పట్టుకునో ఒక వ్యక్తిని చంపటం కాదండి, చంపితే ఒకసారి ఇదవుద్ది. కానీ మనము దినదినము కూడా ప్రభు యొక్క గాయాలను రేపుతున్నటువంటి వారు. మన పగవారి ఎడల మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు మనకి ఎదురుపడితే మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, అన్నిటితోనూ మాట్లాడతాం. అక్కడ మనుషులు లేకపోయినా గాలితో కూడా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం మనకుంటుంది. మనకి నేనేం హంతకులు కాదు, మేమెవ్వరిని హత్య చేయలేదండి అని ఒకవేళ ఇశ్రాయేలీలాగా మనల్ని మనం వెనకేసుకుంటూ వస్తున్నామేమో ఒకసారి పరిశీలించుకుంటే, యోహాన్ గారు తన యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, చూడండి. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇంతకంటే ఏం కావాలండి ఇంకా? ఇప్పుడు మనం లెక్కేసుకుంటే మనం ఎంతమందిని చంపామో, ఎంతమందిని గాయపరిచామో, ఎంతమందిని మన యొక్క మాటల చేత, చూపుల చేత, ప్రవర్తన చేత ఎంతమందిని హత్య చేశామో
ఒక్కసారి మనం పరిశీలించుకుంటే మన మనసు అంటది కదా, మన హృదయం అంటది కదా మనతో, చెరసాల్లో ఉన్నటువంటి హంతకుడి రైట్రా, వాడికంటే దౌర్భాగ్యంగా ఉన్నావు నీవు అని అంటది మన అంతరాత్మ. కాబట్టి బరబ్బాని గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. బరబ్బాకు విడుదల కలిగింది. అతడు కలహప్రియుడు, హంతకుడు, బంధింపబడినటువంటి వాడు. ఇలాంటి వాడికి ఒకవేళ బరబ్బా అనగానే దొంగను, చాలా అతను గురించినటువంటి ఆలోచన చాలా దుర్మార్గుడని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఒకవేళ ఈ లక్షణాలు చూస్తే మనలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనమేమీ తక్కువ కాదు. ఒకవేళ బరబ్బా కూడా మన బ్రదర్ అయ్యి ఉండొచ్చు మనకి. అలాంటి వాడికి ఏమయ్యిందంటే హంతకుడికి విడుదల కలుగజేశాడు. కానీ ప్రభువు ఎదిరించేటువంటి వాడు కాదు, విధేయతను కనపరిచినటువంటి వాడు. ఎంతగా అంటే తన ప్రాణము పెట్టునంతగా ఆయన విధేయతను కనపరిచినటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన ఏమని మనం ఆయన ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, శారీరకంగా ఒకవేళ మేము ఎవరిని హత్య చేయకపోవచ్చేమో కానీ మానసికంగా చాలామందిని హత్య చేసినటువంటి హంతకుడిని అయ్యా నేను. ఇలాంటి హంతకుడిని, బందీనైనటువంటి నన్ను నీ సిలువ యొక్క రక్తం ద్వారా నన్ను విడుదల కలుగజేసినటువంటి దేవుడి వయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరికి ఒక మాట చూసుకుందాం. ఇదే అధ్యాయంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా, హంతకుడు తర్వాత ఏంటంటే బంధింపబడినటువంటి వాడు. బంధించబడినటువంటి వాడు, ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి, ఎవరిని కలుసుకోలేనటువంటి పరిస్థితి, ఎవరితో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, బంధించబడి ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. మనల్ని పరిశీలించుకుంటే ఒకవేళ మనం కూడా ఒకప్పుడు పాపపు బంధకాల్లో మనం చిక్కున్నటువంటి వారమే. శానా దెయ్యం పట్టినటువంటి వాడు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే పరిస్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ ఆయన మన కొరకు మనలను విడుదల చేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కలహబుద్ధిని తీసివేయటానికి, మనలను హంతకులుగా కాకుండా జీవము కలిగినటువంటి వారిగా ఉంచటానికి, బంధింపబడినటువంటి మనలను చెర నుండి విడిపించటానికి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన నిష్కళంకుడైనటువంటి వాడు, నిర్దోషి అయినటువంటి వాడు. ఈ దినాన మన కొరకు ఆయన సిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు. ఆ యొక్క రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఈ దినాన మనం ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నాం. ఏమనంటే, అవును ప్రభువా, నీ సిలువ ద్వారా మనం విడుదల చేసినటువంటి దేవుడవు. నీ సిలువ ద్వారా ఆయన హంతకుండైనటువంటి నన్ను ఒక మంచి మనిషిగా నీవు మార్చినటువంటి దేవుడవు. ఒకప్పుడు నా స్వభావము, నా మాట తీరు అన్నీ కూడా కలహాలతో కూడినటువంటివే, అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలే. కానీ నా ఆలోచనలు మార్చినటువంటి దేవుడవు, నా బ్రతుకును మార్చినటువంటి దేవుడవు. ఒకప్పుడు బందీగా ఉన్నటువంటి వాడిని ఆ బందీ గృహం నుండి నన్ను నీవు విడుదల చేసినటువంటి దేవుడవు. ఇవన్నీ ఎక్కడ సంభవించినాయి అంటే, ప్రభువు సిలువను ఎక్కడం ద్వారా బరబ్బాకు విడుదల కలిగినట్లుగా నీవు నేను విడుదల పొందాం. నీవు నేను విడిపించబడ్డాం. కాబట్టి మనము ఈ విధంగా ఒకవేళ మనం ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మాటలను బట్టి బరబ్బా ఒకవేళ ఆరాధించకపోవచ్చు, లోకాన్ని చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు సంతోషమని. కానీ రక్షించబడినటువంటి మనకు, సిలువ దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి మనకు మనము ఏమని ఆరాధించవచ్చు అంటే, నీవు విడుదల కలుగు చేసే దేవుడవు, నా పరిస్థితులన్నీ మార్చినటువంటి దేవుడవు, నా స్వభావాన్ని మార్చినటువంటి దేవుడవు. అంతేకాదయ్యా,
ప్రతి బంధకా నుండి కూడా నాకు విడుదల కలుగజేసి నెమ్మదిని, సమాధానాన్ని నీ శిలువ ద్వారానే నాకు అనుగ్రహించినటువంటి దేవుడు అయ్యాను. మనం ఆయనను ఆరాధించవచ్చు. ఒకవేళ మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.